10. సో ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి అంటే ఈ స్టేట్మెంట్లో ఫస్ట్ ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ ఎంత 20. అంటే వచ్చే రిజల్ట్ ఎంత 30. ఈ 30 అనే వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుంది ఏ అంటే మనకి ఏలోకి ఇక్కడ వాల్యూ వస్తుంది 30 వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది 30 మైనస్ బిలో వాల్యూ ఎంత ఉంది 20. సో 30 మైనస్ 20 అంటే వాల్యూ ఎంత వస్తుంది 10. ఈ 10 అనే వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుంది బి అంటే మనకి బిలోకి వాల్యూ ఎంత వస్తుంది 10 వస్తుంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి బిలో వాల్యూ ఎంత ఉంది మనకి బిలో వాల్యూ 30 మైనస్ మనకి ఇక్కడ ఏలో వాల్యూ ఎంత ఉంది. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఏలో వాల్యూ ఎంత ఉంది 30 మైనస్ బిలో వాల్యూ ఎంత ఉంది 10. 30 మైనస్ 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 20. 20 అనే వాల్యూ ఎక్కడ అసైన్ అవుతుంది ఏకి అంటే మనకి ఇక్కడ ఏలో వాల్యూ ఎంత వస్తుంది 20. సో ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఏలోకి వాల్యూ 20, బిలోకి వాల్యూ 10 అంటే ఇంటర్చేంజ్ అయింది కదా. ఎస్ అంటే మనం ఇప్పుడు ఈ కోడింగ్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఏ వేరియబుల్ని బీకి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ వేరియబుల్ని బీకి అసైన్ చేస్తున్నాం కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు రాయాలి. బి ఈజ్ ఈక్వల్ టు సమ్ అసైన్ చేసిన వేరియబుల్ ఏలో నుంచి రిమైనింగ్ వేరియబుల్ తీసేయాలి అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని రాయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ బిలో ఉన్న వాల్యూ వన్స్ అగైన్ ఏకి అసైన్ చేస్తున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి అని వస్తుంది. ఆల్ట్ F9 ఇక్కడ స్లాష్ అని ఇస్తున్నాను. స్లాష్ అని అంటే న్యూ లైన్కి వస్తుంది. ఇక్కడ కూడా స్లాష్ అని ఇస్తున్నాను. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10 న్యూ లైన్లో వస్తుంది. ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 20, బి ఈజ్ ఈక్వల్ టు 10. సో స్వాప్ అయినాయి కదా. ఎస్ ఇప్పుడు ఇదే కోడ్ని అనదర్ వేలో కూడా చేయొచ్చు. మనం ఇక్కడ వచ్చిన సమ్మని ఏకి అసైన్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తామంటే వచ్చిన రిజల్ట్ని ఏ ప్లస్ బిని మనం ఇక్కడ ఏ ప్లస్